తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం సీఎంను కలిశారని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తూ నా దిష్టి బొమ్మను దగ్ధం చేశారని, నా ఆసుపత్రి ఇంటిపై దాడులు కూడా చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి సాలవప్తిన కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసారు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసింది. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలేదు. నేను బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సభ్యుల్ని, నేను ఆబ్జెక్షన్ చేయలేదు. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అప్పుడు వాస్తవమే. అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా భయ్, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టా కాదంటే ఏదైనా విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయది ఈ బిల్ మద్దతు ఇవ్వండి అదే చెప్తాను. మరి ఇవాళ మాట్లాడుతూ ఉంటే ఈ రకం. కానీ అయినా నన్ను ఎంత విమర్శించిన, ఎన్ని మాటలన్నా నోరుదేముందయా. నేను ఒక పార్టీ నాయకులు వాళ్ళు బాధ అనిపిస్తే ఒక పట్టణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. యువ నాయకుడు మాట్లాడరాదా నోటికి వచ్చినట్టు, ఇంకోటి ఎవడో టికెట్ రాలేదు ఎక్కడో మాట్లాడేది. అట్లా నేను కూడా మాట్లాడతాను. ఏనాడు కూడా నేను స్థానిక బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ అధిష్టానం గురించి కానీ ఈ రోజుకు నేను విమర్శించలేదు. పనులు జరుగుతున్నాయి కాబట్టి, జగిత్యాల అభివృద్ధికి నిధులు వచ్చినాయి కాబట్టి, ముఖ్యమంత్రి గారు నేను పోతే కానీ మంత్రులు కానీ మిగతా నాయకులు కానీ నన్ను ఆదరించి నాకు పనులు చేస్తున్నారు కాబట్టి, జగిత్యాల ప్రజలకు పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను కలుస్తున్నా. ఆయన ఈనాడు విమర్శించలేదు. ఈరోజు కూడా నేను ఖచ్చితంగా కమిట్ అయి ఉన్నా. ఇది ఎందరు ఎన్ని మాట్లాడినా నేను దీనికి భయపడేది లేదు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ చట్టపరంగా ఆత్మసాక్షిగా పనిచేయలేదు అని పేర్కొన్నారు. బహిరంగంగా పార్టీ మారి వారి సమావేశాల్లో పాల్గొంటున్న స్పీకర్ కి కనపడకపోవడం విచారకరమన్నారు. బహిరంగంగా పార్టీ మారినట్లు అర్థమవుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై దురదృష్టకరమన్నారు. స్పీకర్ వదిలిన కోర్టుల్లో శిక్షలు తప్పదు అని, స్పీకర్ ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ చర్యల పట్ల ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని వ్యాఖ్యానించారు. స్పీకర్ గారు వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయన ఆత్మసాక్షిగా పనిచేసే పరిస్థితులు లేడు, చట్ట ప్రకారం కూడా పనిచేసే పరిస్థితుల్లో లేడు. బహిరంగంగానే మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేము అవన్నీ కూడా సబ్మిట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో పాల్గొన్నారు, హైదరాబాద్ లో జరిగిన ఏఐసిసి సభలలో పాల్గొన్నారు. అన్ని కూడా కాంగ్రెస్ జెండా వేసుకొని తిరుగుతున్నారు. అన్ని సబ్మిట్ చేసిన దానికి కూడా స్పీకర్ గారికి కనపడలేదట. వాళ్ళు చాలా రికార్డ్స్ చాలా బుద్ధి కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే తిరుగుతున్నారట, కేసీఆర్ శిష్యులుగా తిరుగుతున్నారట. మరి నిన్నవాళ్ళ గత వారం రోజులుగా ప్రతిరోజు మీడియాలో వస్తుంది, కనబడుతుంది. గద్వాల ఎమ్మెల్యే స్పష్టంగా కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపించుకోవాలి మనం అని చెప్పాడు. జగిత్యాలలో అయితే స్పష్టంగా జీవన్ రెడ్డి గారు బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు.